ట్రిప్ అంటే గోవానో బ్యాంకాక్ వెళ్ళాలి. మైసూర్ ఏంటే? మీరంటే గోవాలు బ్యాంకాక్లో వెళ్తారు, మరి మా పరిస్థితి ఏంటి? అయినా లాస్ట్ టైం బ్యాంకాక్ వెళ్ళావు కదా. అప్పుడు హీట్ మామూలుగా లేదు. అయినా మీరు రాకూడదని బ్యాంకాక్లో గోవాలో బోర్డు పెట్టి ఉందా ఏంటి? పోనీలే, నెక్స్ట్ టైం గోవా వెళ్దాం. ప్లాన్ చేయడం ఈజీయే, కరెక్ట్గా బయలుదేరదాం టైంకి అందరూ హ్యాండ్ ఇస్తారు. నువ్వంటే ఒంటి కొమ్ము సొంటిగాడివి, మాకు అలా కాదు కదా. నాకు కూడా ఏదో ఒక రోజు కత్తిలాంటి పిల్ల సెట్ అవుద్ది. అప్పుడు ఇలాంటి కారణాలు మనం చెప్తాను నేను. అవును, మైసూర్లో ఏంటి ఫేమస్? మైసూర్ పాక్. అంటే మైసూర్ బజ్జీ ఇవన్నీ ఇక్కడి వచ్చినవే. మైసూర్లో ఏంటి ఫేమస్ అంటే మైసూర్లో విజిట్ చేయడానికి ప్లేస్లు ఉన్నాయని, అంతేగాని మైసూర్ బజ్జీలు మైసూర్ పాకులని కాదు. మైసూర్ ప్యాలెస్, జూ, సఫారీ, మ్యూజియం. ఓకే, అయితే నువ్వు కెమెరా హ్యాండిల్ చేయి, మేము ఇద్దరం ప్లేస్లు ఎక్స్ప్లోర్ చేస్తాం. ఇక్కడ దొన్నె బిర్యానీ ఫేమస్ అంట, తినే జూకి వెళ్దాం. ఈవినింగ్ ప్యాలెస్కి వెళ్దాం. ఓకే డన్. మృగాలయ చల్లిన ఆహార మిరదానిగలు, షణ్ముగలు, సూయశాంతి, బిజిగలు, మత్తు బిల్లలు. అంత కష్టపడకపోతే పక్కన ఇంగ్లీష్లో ఉంది కదా. ఇంగ్లీష్లో ఉందా? సీడ్స్, ఇన్సెక్ట్స్, ఫ్రూట్స్, స్మాల్ మమ్మల్స్ అండ్ రెప్టైల్స్. పక్షులు కూడా ప్రోటీన్ రేట్ మెయింటైన్ చేస్తుంది. ఏం చేస్తాం? సరే కానీ మనం చిన్నప్పుడు నెమలేకల పుస్తకాల్లో పెట్టుకునే వాళ్ళం కదా, పిల్లలు పెడతాయని. కన్నడ వాళ్ళు కూడా పెట్టుంటారంటవా? నాకు కన్నడ రాదురా, వచ్చుంటే వెళ్ళి అడిగేదాన్ని. ఇంగ్లీష్లో అడుగు, ఏం పోయేకలం. చేసి ఏంట్రా మైసూర్ వచ్చాడు? ఆడేది కొత్తలే. ఏ నువ్వు చూడు. అవును, చేసి ఎందుకు వచ్చాడు? వస్తే వచ్చాడు, ఆ పక్షులతో ఏం మాట్లాడుతున్నాడు? ఏముంది, శోభన గదిలో శ్రీదేవి ఎలా చచ్చిపోయిందో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఆ లవ్ స్టోరీ వినలాగా పెట్టలనే గిలగలా కొట్టేసుకుంటున్నాయి. సర్లే, మ్యాక్సిమం ఆ జేసీ గారిని అవాయిడ్ చేద్దాం. దా. హలో, ఇక్కడికి వచ్చాక కూడా అమ్మాయిలే చూస్తుంటావా? అమ్మాయిలు చూడాలంటే ప్లేస్ ఇంపార్టెంట్ కాదు, వాళ్ళు గుర్తుపట్టకుండా కలదలు పెట్టి మేనేజ్ చేసాం. నైస్. బగ్గీస్ అని ఫుల్ అయిపోయాయంట. లాస్ట్ బగ్గీ జేసీ బుక్ చేసుకున్నాడు. మనం వెళ్తే దాంట్లోనే వెళ్ళాలి. ప్రాణం పోయినా జేసీ గారితో నేను రాను. నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్తాను. ఇదంతా నడవటం రావాల కాదు. వెళ్ళు. ఇంకాసేపు ఇక్కడే ఉంటే నేను వాచ్మెన్ అనుకుంటారు. వస్తావా? రానే, మెదరాలండి. నీకున్నే రెండే ఆప్షన్స్. ఇక్కడ ఉంటావా, మరి నాతో పాటు వస్తావా? ఓకే, నీ ఇష్టం. కాంప్రమైజ్ అవుదామా? అది కాదు, వస్తాను కానీ జేసీ నాతో మాట్లాడకూడదు. సరే, మీ ఇద్దరు మాట్లాడుకోకుండా నేను చూసుకుంటాను. దా. మొహం అలా పెట్టకరా, పద. అంటే మిస్ అయిపోయింది. నా బతుకంత జిరాఫీలు వీధి కుక్కలో చూసుకోవడమే. నాకైతే కదా మైసూర్లో అంటే రోడ్డు మీద పార్క్ చేసే ఆ వెహికల్ డిసిప్లిన్ బాగా నచ్చింది నాకు. మన హైదరాబాద్లో కూడా అట్లా ఉంటే భలే ఉండేదే. పార్కింగ్ ఏందో గానీ హోటల్స్ మాత్రం చాలా డిఫరెంట్గా ఉన్నాయి భయ్యా. లోపలికి వెళ్ళి చూస్తే సెలూన్ షాప్ అంతే ఉన్నాయి. పైగా టాప్ 10 అంటే అవి ఇంకా ఈ మైసూర్లో. అంటే మ్యాక్సిమం శనివారం ఆదివారం బిజీగా ఉంటుంది. మిగతా టైంలో ఎక్కడ ఫుడ్డీస్ ఎక్కువ ఉంటాం అనుకుంటా. ఏమో, నాకైతే ఏం టేస్ట్ ఎక్కలే. కానీ గమనించావా, మనం మసాలాలు వేస్తాం, వీళ్ళు గ్రీన్ చిల్లీని పేస్ట్ చేసి దాన్నే ఫుడ్లో యూజ్ చేస్తారు. డిఫరెంట్ మసాలా ఇక్కడ. మనకు నాన్ వెజ్లు ఇక్కడ ఎక్కవు. కానీ నిన్న మైసూర్ ప్యాలెస్ లో లైటింగ్ బాగుండే కదా. మనం వెళ్ళే టైంకి ఇంకా మ్యూజిక్ కూడా స్టార్ట్ చేశారు. 78 అనుకుంటుంది అంది. యా, మైసూర్ ప్యాలెస్ అంటే గుర్తొచ్చింది. ఎయిర్పోర్ట్ నుంచి తిన్నగా వస్తుంటే ఇక్కడ టెంపుల్స్ ఫేమస్ అన్నాడు డ్రైవరు. చాముండేశ్వరి టెంపుల్స్ అవి ఫేమస్ అన్నాడు.
ఓకే టెంపుల్స్ కనబడితే దండం పెట్టుకుందాం అనుకున్నా. కరెక్ట్గా అదే టైంలో అక్కడ టెంపుల్ లాంటిది ఒకటి ఉంది. డ్రైవర్ ఏమో సార్ అదిగో సార్ అన్నాడు. అనేలోపు దండం పెట్టేసా. తర్వాత చెప్పాడు మైసూర్ మహారాజ్ సమాధి అది అని. ఓకే కూల్ అని చెప్పి, కాకపోతే ఇక్కడ మైసూర్లో మైసూర్ మహారాజ్ని దేవుడిలాగా అనుకుంటారంట ఇక్కడ. ఇంకోటి గమనించావా, మనం వెళ్ళిన ప్రతి హోటల్లో పునీత్ రాజ్ కుమార్ వాళ్ళ నాన్నగారు రాజ్ కుమార్ గారు, మొన్న ఈ మధ్యన హీరో అరెస్ట్ అయ్యారు, ఆయన పేరు మర్చిపోయాను, ఆ హీరో ఫొటోస్. నిజంగా అంత పెద్ద స్టార్స్ ఈ చిన్న చిన్న హోటల్కి వచ్చి తినడం, వీళ్ళు ఫోటోలు తీసుకుని దానికి పెట్టుకోవడం గ్రేట్ కదా. కొంచెం డౌన్ టు ఎర్త్ ఉండే అందరినీ. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. కాదే నన్ను జేసీ అండి సడన్గా గెస్ట్ అపీరెన్స్ ఇచ్చాడు. వర్క్ స్ట్రెస్ ఎక్కువైందేమో. అప్పుడు మనతోనే రావచ్చు కదా. కదా మనకు తెలియకుండా సపరేట్గా వచ్చాడంటే అతను ట్రిప్ కోసం రాలేదు. రూమ్ అంతా హెయిర్ ఏంట్రా? ఆ పక్క చూడు, సెలూన్ షాప్ లో కూడా కటింగ్ చేస్తే కూడా అంత రాదు. హెయిర్ ఫాల్ అయిపోతుంది బాబు. ఇక్కడ ఆదివాసీ హెయిర్ ఆయిల్ దొరుకుతుంది, ట్రై చేద్దామా? పని చేద్దాం, డైరెక్ట్గా వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాం. చాలా ఫేక్ ఆయిల్స్ వస్తుందని విన్నాను నేను. మళ్ళీ ఉన్నదంతా ఓడిపోయింది అనుకో, ఒక పిల్ల కూడా పడదు. సరే నేను కూడా వస్తా. నువ్వు వస్తావా? ఎక్కడ కూర్చుంటావు? ప్లేస్ లేదు కారులోని. అయితే నువ్వు డిక్కీలో కూర్చో. హలో సార్. నమస్తే సార్. సార్ మై నేమ్ ఇస్ ప్రసాద్ బెహరా. నమస్తే జీ. సో మా ప్రసాద్కి కొంచెం హెయిర్ ఫాల్ ఎక్కువ ఉందని సో మీ దగ్గర తీసుకొచ్చాను. సో నేను ఒకసారి వీటి గురించి తెలుసుకుందాం అనుకుంటున్నాను, మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తే. సార్ ఇది వచ్చి ఆదివాసీ హెర్బల్ నూనె 108 వనిమూలికల్లో తయారుపడుతుంది అనే డ్రైస్ ఉంది. 2-3 టైప్ ఉంది. అంటే ఇది అన్ని మీకు లైవ్ చూస్తున్నారు కదా సార్. దాన్ని జడిబుట్టిలో దాని ఆయిల్ ప్రిపేర్ అవుతుంది. ఓకే. రోస్మేరీ దాని పేరు. ఓకే. దాని పేరు చూడండి, ఎలమురి బెలమురి చెప్తారు. దాని ఒరిజినల్ ఐటమ్ ఇదన్నీ హెయిర్ కోసమే. ఓకే. ఎలమురి బెలమురి దాని పేరు. ఇది వచ్చి ఆమ్లా. ఆమ్లా అంటే మనం ఉసిరికి పప్పు అండి ఇది. ఉసిరి ఎండబెట్టిన తర్వాత వచ్చేది. ఇదన్నీ కలిపేసి తయారుపరిచిన ఆయిల్ ఇది. ఓకే. ఈ ఆయిల్ వచ్చి రాసుకుంటే మీకు ఊడిన జుట్టు, రాలిన జుట్టు, డాండ్రఫ్, హెయిర్ ఫాల్. అంటే ఇప్పుడు నాకు ఇదంతా ఊడిపోయింది సార్, ఇక్కడ హెయిర్ వస్తుంది. అక్కడ ఊడిపోయేది అంటే చిన్న ఉల్లిపాయ ఉంది కదా, ఉల్లిపాయన కట్ చేసి దాన్ని టచ్ చేసి మసాజ్ చేయండి, కొత్త జుట్టు బలమా వస్తుంది. బట్టతల అయితేను మీకు ఊడిన జుట్టు, రాలిన జుట్టు ఉంది కదా, సింపుల్ ఆయిల్ తీసుకొని నైట్ పడుకున్న తైలం రాసుకోవాలి. జుట్టు బేర్లో రాసుకొని పొద్దున్నే తలస్నానం చేయాలి. మీరు రెగ్యులర్ ఏదో షాంపూ వాడుతున్నారో అది వాడి వాష్ చేసుకోవచ్చు. వారంలో 2-3 సార్లు రాసుకుంటే చాలు. సో మీరు ఆయిల్లో ఇన్ని ఇంగ్రీడియంట్స్ అన్ని వేసి మరగబెడతారు కొబ్బరాయిల్లో. ఓకే సార్. ఇవన్నీ ఎలా అంటే మొత్తం అన్ని తీసేసుకుని ఇది ఇలాగే తీసకాదు సార్, ఇలా పౌడర్ చేస్తాం. ఓకే. ఇలా పౌడర్ అయ్యి దాంట్లో మీకు తయారవుతుంది. దాన్ని కలిపేసి చేసిన పౌడర్. ఓకే. ఆయిల్లో వేసి ఇవి కాకుండా పచ్చివి కూడా ప్యూర్ కుప్రాయిల్లో తయారుపడుతుంది. ఒకసారి తయారుపడడానికి 12 గంటలు టైం కావాలి. సో 12 గంటలు మీరు ఆయిల్ మరిగిస్తారు. టైం కావాలి. మీరు ఇప్పుడు ఆన్లైన్లో చెప్పారు కదా, తీసుకున్నాము వాడాము ఏమీ రిజల్ట్ రాదు అదంటే ఫుల్ మాది కాదు, ఆన్లైన్స్ మాది కాదు. అంటే బై 1 get 1 499లో 2-3 బాటిల్ వస్తుంది. అదాన్ని ఫ్రాడ్. ఓకే. 400 అయితే మీకు 1/2 లీటర్ నుంచి 1 లీటరే వస్తుంది. ఇది ఒరిజినల్ గుర్తుపట్టడం ఎలా సార్? ఈ బాటిల్ 1/2 లీటర్ నుంచి 1 లీటర్ వస్తుంది ఒరిజినల్. ఓకే. చిన్న పిల్లోడు పెద్దోడు ఎవరైనా రాసుకోవచ్చు. మీ కోడ్ అది ఉంటుంది, మా డీటెయిల్స్ ఉంటుంది, మా స్కాన్ కోడ్ అది ఉంటుంది. స్కాన్ కోడ్ ఉంటుంది. సో ఇక్కడ స్కాన్ కోడ్ అది ఉంటుంది. ఈ స్కాన్ కోడ్ ని మీరు స్కాన్ చేస్తే ఇది ఒరిజినల్ డూప్లికేట్ తెలుస్తుంది. సార్ ఇది మీది కూడా ఒరిజినల్ అని గ్యారంటీ ఏంటి సార్? గ్యారంటీ అంటే మీకు 5 రోజుల నుంచి 10 రోజులు మీరు వాడి చూడండి, మీకు మంచిగా అయితే కస్టమర్ ఇవ్వండి, మంచిగా ఆరేదా మీరు రిటర్న్ చేసుకోవచ్చు. రిటర్న్ చేసుకోవచ్చు. గ్యారంటీ కార్డు కూడా. ఇది గవర్నమెంట్ అప్రూవల్ ఏముందా? అన్ని డీటెయిల్స్ ఉన్నాయి సార్. సర్టిఫికేట్ అన్ని ఉంది మాది. చూడండి ఇది మాది సర్టిఫికేట్స్. GMP का सर्टिफिकेट सर एक्चुअली మా మేనేజర్ ఆయన అతనికి ఇలా డీటెయిల్స్ అన్ని తెలుసు సార్. ఇదేం సార్? हिंदी में GMP का सर्टिफिकेट होता है, गुड मैन्युफैक्चरिंग प्रैक्टिस सर्टिफिकेट. या ISO का है. ISO सर्टिफिकेट ये मेरा ट्रेडमार्क है. यल्लवा हर्बल प्रोडक्ट्स का क्या मेरा PL का एक नाम रखा है, ब्रिंगामूला का
और मेरा एक कंपनी का नाम है यल्लवा हर्बल प्रोडक्ट। ఎల్లవా హెర్బల్ ప్రొడక్ట్స్ हाँ। ये MSME का है सर्टिफिकेट, GST पे करते हैं, GST गवर्नमेंट को पे करते हैं, ये इंपोर्ट एक्सपोर्ट लाइसेंस। చాలా పగడబందీగా ప్లాన్ చేశారు మైక్, అన్ని సర్టిఫికెట్లతో ఉన్నారు రెడీగా వీళ్ళు. సో వీళ్ళు సర్టిఫికెట్స్ అన్ని చూపించారండి, ఒరిజినలా కాదా అని. ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే డైరెక్ట్ గా వీళ్ళ నెంబర్ కాల్ చేస్తే వీళ్ళు మళ్ళీ కాల్ పంపిస్తారు ఇవి. సార్ ఇక్కడ ఈ ఊర్లో మొత్తం ఆదివాసీ ఏరియాస్ చాలా ఉన్నాయి సార్, మేము వస్తున్నప్పుడు చాలా బోర్డ్స్. సార్ మైసూర్ డిస్ట్రిక్ట్ లో ఎక్కడి నుంచి మీరు ఆయిల్ తీసుకుంటే మీకు ఒరిజినలే వస్తుంది. సో మైసూర్ డిస్ట్రిక్ట్ లో ఎక్కడ తీసుకున్నా మాకు ఒరిజినల్ దొరుకుతుంది. మా మైసూర్ కాబట్టి అన్ని ప్లస్ లో రాదు సార్. ఇది వచ్చి ఒరిజినల్ ఇలా వస్తుంది, 1/2 లీటర్ నుంచి 1 లీటర్. ఓకే సార్. దాని ప్రైస్ ఉంటుంది 1/2 లీటర్ 1500. 100 డెలివరీ ఛార్జ్ పడుతుంది. ఎందుకంటే ఇప్పుడు జిఎస్టీ బిల్ ఉంది కదా, దాని మీదనే ఉంది. దానికోసం 1600 పడుతుంది ఒక్క బాటిల్. ఇలా 2 బాటిల్ తీసుకుంటే మీకు 200 డిస్కౌంట్ వస్తుంది, డెలివరీ ఛార్జ్ ఫ్రీ ఉంటాయి. ఓకే సార్. అది 3000 వేస్తుంది. సో క్వాంటిటీ పెరిగే కొద్దీ మీరు డిస్కౌంట్ ఇస్తారు. డిస్కౌంట్ వస్తుంది. 3000లో ఇలా 2 బాటిల్ వస్తుంది. ఒక బాటిల్ తీసుకుంటే 1600 పడుతుంది. 100 రూపాయలు డిస్కౌంట్, డెలివరీ ఛార్జ్ 1500 బాటిల్ ప్రైస్. ఇది ఎక్కడెక్కడ సార్ మీరు సప్లై ఉంది? ఇది సప్లై అంటే సార్ ఆల్ ఓవర్ ఇండియా, ఎక్కడి నుంచి ఫోన్ చేస్తే అక్కడికి మేము పంపిస్తాం. ఆన్లైన్ డెలివరీ అవైలబుల్ ఉంది, డోర్ డెలివరీ ఉంది. ఓకే. మీ దగ్గర వచ్చిన తర్వాత ఒకసారి మీరు చూసి కన్ఫర్మ్ చేసి తీసుకోండి, ఒరిజినల్ వస్తుంది. ఇవి మీ దగ్గరే దొరుకుతాయి సార్, బయట ఇంకెక్కడైనా మనం బయట ఎక్కడి నుంచి రాదు, మీ దగ్గర ఆన్లైన్ లోనే కొనుక్కోవాలి. ఫోన్ చేసి కన్ఫర్మ్ చేసి అడ్రస్ పెడితేనే మీకు ఒరిజినల్ ఐటమ్ మీ ఇంటి దగ్గర వరకు వస్తుంది. ఓకే సార్. మీరు అక్కడ ఇక్కడ చూసి తీసుకుంటే మా గ్యారంటీ ఉండదు. సో ఇప్పుడు చెప్పండి సార్, ఏంటి సిస్టమ్స్ ఏంటి సార్? ఈ సిస్టమ్ అంటే ఇప్పుడు కస్టమర్ ఏం చేస్తారు, కాల్ చేస్తారు, మాట్లాడతారు, తర్వాత ఆర్డర్ చేస్తారు. ఆర్డర్ అంతే స్పాట్ లో ఆర్డర్ కన్ఫర్మ్ అవుతుంది. ఇది అలా ప్యాకింగ్ అవుతుంది పార్సల్ అన్ని. అమ్మాయి వాట్సాప్ చూసుకుంటుంది. వాట్సాప్ కనెక్టింగ్ ఉంది, మీరు వీడియో కాల్ కూడా చేసి మా డీటెయిల్స్ అన్ని చూడొచ్చు కదా. ఏమో సార్, చాటింగ్ చేసుకుంటారు వాట్సాప్ లో కూడా. మీరు చార్జ్ చేస్తే మీ అడ్రస్ డీటెయిల్స్ ఇస్తే మీకు ఇంటికి హోమ్ డెలివరీ చేస్తారు. హోమ్ డెలివరీ పర్ఫెక్ట్ గా ఒరిజినల్ ఐటమ్ వస్తుంది సార్. ఇదంటే ఇప్పుడు నుంచి తయారు చేసిన ఆయిల్ కాదు సార్. సో ఇందాక కూడా అడుగుదాం అనుకున్నాం మీకు, ఇది ఎప్పటి నుంచో ఉన్న ఆయిల్ అన్నారు, 1970s లో ఎప్పుడు. మరి ఎప్పుడు లేనిది సడన్ గా ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, ఆన్లైన్ లో ఆదివాసి 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 చాలా ఐటమ్స్ ఉంది. అందుకోసమే నేను సడన్ గా ఈ ఆదివాసి ఫేమస్ అవడానికి కారణం ఏంటి? ఇంతకు ముందు మీరు ఎందుకు ఈ ఆదివాసి మాకు తెలియదు, ఇప్పుడే ఎందుకు ఆన్లైన్ లో మాకు తెలిసింది? ఇప్పుడు మీకు ఆన్లైన్ లో ఎలా తెలిసింది సార్? మేము చెప్తాను చూడండి. ఫస్ట్ గా మేము ఇది తయారు చేసిన ఆయిల్ కదా, మా జుట్టు మీద వాడితే చూసిన వాళ్ళు మీకు ఆదివాసి వాళ్ళు కదా, మీది జుట్టు బాగా మంచిది ఉంటుంది, ఏం వాడుతున్నారు, ఎలా చేస్తున్నారు, ఏంటి ఇది. అప్పుడు మేము ప్రొసెసింగ్ చేసాం. మా ఆదివాసీ వాళ్ళు సొంతగా మేము ప్రిపేర్ చేస్తాం, సొంతగా మేమే తయారు చేస్తాం, మా జుట్టు మీద వాడతాం. ఇది వాడితే బాగా మంచిగా జుట్టు పెరుగుతుంది. చిన్న పిల్లోడు పెద్దోడు ఎవరైనా రాసుకోవచ్చు. ఓకే సార్. అప్పుడు నుంచి 4 విలేజ్ ఉంది ఇక్కడ, కేరళ ప్లస్ కర్ణాటక, తమిళనాడు అన్న ఆంధ్ర అని ప్లస్లో మేము చిన్న చిన్న బ్యాగ్ తీసుకొని బ్యాగ్లో బాటిల్ వేసి పర్చేస్ చేస్తున్నా. ఫస్ట్ బ్యాగ్ లో బాటిల్ వేసి తీసుకెళ్లి అమ్మేవాళ్ళు, సేల్ చేసేవాళ్ళు. అమ్మేవాళ్ళు ఆన్లైన్ సేల్స్ రాకముందు బ్యాగ్ లో తీసుకెళ్లి, నాకు ఇందాక చెప్పారండి తెలుగు రాదు, ఊర్లో వెళ్ళి బ్యాగ్ లో అమ్మేవాళ్ళు అండి. తర్వాత అది ఇప్పుడిప్పుడే వీళ్ళు కొంచెం ఈ జనరేషన్ లో చదువుకునే వాళ్ళు వచ్చారు, ఆన్లైన్ ఆర్డర్ పెట్టడం అప్పటి నుంచి మొదలు పెట్టారు. రైట్ సార్? आजकल का आदमी थोड़ा एजुकेटेड है गांव में, तो उसको ऑनलाइन का करने का प्लान पता है, इसलिए भी ऑनलाइन में कैसा डालने का, फेसबुक, अमेजोन, फ्लिपकार्ट में हमें रत्ती नहीं आता है. हमारा सिर्फ फेसबुक, यूट्यूब, इंस्टाग्राम पे आदिवासी का हम प्रमोशन करते हैं. तो फेसबुक, अमेजोन, फेसबुक, यूट्यूब, इंस्टाग्राम में हमेरा एडवर्टाइज रहता है. ओनली सोशल मीडिया. सोशल मीडिया. ఓకే. ఆర్డర్ ఎక్కడ పెట్టుకోవచ్చండి? ऑर्डर हमारा नंबर रहता है, डायरेक्ट नंबर. అమెజాన్ వెళ్తే వద్దు అట్లా డైరెక్ట్ మీరు కాల్ చేయవచ్చు, లేకపోతే మా వెబ్సైట్ మేమే చెప్తాం, దాని మీద మీరు ఆర్డర్ చేసుకుంటేనే ఒరిజినల్. సార్ ఒకసారి మీ వెబ్సైట్ చెప్పండి సార్ మా వ్యూవర్స్ కి. ఒరిజినల్ ఆదివాసి ఆయిల్స్.com. ఒరిజినల్ ఆదివాసి ఆయిల్స్.com. ఒకసారి మాకు ఆ ప్రాసెస్ చూపిస్తారా సార్? చూపిస్తాం రండి. ఉమేష్ భయ్య, ఈ మధ్యాహ్నం లంచ్ కి అది ఆకుకూరలు పెట్టారు, వెజిటేబుల్స్ కర్రీ. ఇది వాట్ ఇస్ దిస్? కాదు సార్, ఇది వచ్చి నూనెనే సార్. ఏంటి సార్ ఇవేంటి సార్? దాని పేరు దూది సార్. దూది అంటే దూది అంటే దోసకాయ, సొరకాయ. ఇది దేనికి సార్? ఇది వచ్చి హీట్ కి మంచిది సార్. హీట్ వస్తుందా? వైట్ హెయిర్, హీట్ కి వైట్ హెయిర్ కి మంచిదండి సొరకాయ అంట. అందులో మిక్స్ చేస్తారు. మనం చూసిన ఆ డ్రై హెర్బల్స్ ఏవైతే ఉన్నాయో వాటితో పౌడర్ చేసిన దాంతో పాటు ఇవి కూడా, ఈ పచ్చి కూడా వేస్తారండి. ఓకే, నాకు ఒక ఐటమ్ మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తే మేము మిమ్మల్ని కాపీ చూడండి. మేము కూడా ఆంధ్రాలో ఒక బ్రాంచ్ ఓపెన్ చేస్తాం కాపీ కొట్టి మీకు. సార్ అలా చాలా ఐటమ్స్ మేము చెప్పను సార్. చెప్పనంటే 4-5 ఐటమ్స్ చెప్తాను. మీరు అన్ని చెప్పరా? అన్ని చెప్పు.
సీక్రెట్ మా దగ్గర వీడియో ఉంది, మేము గూగుల్ చేసుకుంటాం, మేము మీ కాంపిటీషన్ చేసుకున్నా ఏంటి అలా రాదు సార్, Google అలా రాదు, మేము కాంపిటీషన్ కోసం ఏంటి ఇప్పుడు ఆమ్లా దేని సార్ ఉసిరికాయ పచ్చడి పెడతారు, ఇది అన్ని ఇంత ఇచ్చారు, ఇవేంటి దేనికి సార్ ఇవి అందులో వేయడానికి? అందులో వేస్తాను. సో ఒక్కొక్క ఇంగ్రీడియంట్ ఆమ్లా దంచి వేస్తారు. దంచి దాన్ని వేస్తాను. ఆమ్లా. దాన్ని ఇవేంటి ఇది రోజ్ పువ్వు, గులాబీలు, గులాబీ, జంగ్లీ రోజ్. జంగ్లీ గులాబీ. నాకు ఆ సినిమాలో జంగ్లీ కొడుకులు అంటారు, తెలుసా తెలియదు నాకు. ఇది గడ్డి గులాబీ అంటాం అన్నది, చిన్న గులాబీలు అండి, చిన్న గులాబీలు, చిన్న గులాబీలు. దాని వచ్చి కాకరా పువ్వు. ఏంటిది? కాకరా ఫ్లవర్స్. అది కాకరకాయలు ఫ్లవర్స్. కాకరకాయలు కాదు, ఇది వేరే. ఏంటి సార్ ఇది? కాకర దాని పేరు మా భాషలో. రాసుకో కాకర. ఇది మనం షాప్ స్టార్ట్ చేసినప్పుడు ఇది యాడ్ చేసుకుంటాం. చిన్న ఉల్లిపాయ. అది ఇవి చిన్న ఉల్లిపాయలు సార్, చిన్న ఉల్లిపాయ. సాంబార్ లో పప్పుల్లో వేసుకుంటాం సార్. కొత్త జుట్టు రావడానికి హెల్ప్ చేస్తుంది, కొత్త జుట్టు బలం వస్తుంది దాంట్లో. మళ్ళీ ప్రాబ్లం, హెడ్ లో ప్రాబ్లం ఉంటుంది, అన్ని ప్రాబ్లమ్స్ చాలా. మీకు తెలిసినది అలోవేరా, దాని తులసి, మతలబ్ మెంతి, మీరు చూసారు కదా, మెంతికూర. అది అరిచి జుట్టులో పెట్టుకున్నాను, కలర్ వచ్చేదానికి. ఇది మా శ్రీకాకుళం జిల్లా వాళ్ళకి అర్థం అవుద్దండి. ఇది ఏంటంటే, ఇది మన దీపావళికి దండీలా చేసి దానికి దూదులు పెట్టి దాని మీద ఫ్లవర్స్ కూడా వస్తుంది, పెద్ద పెద్ద. సో దాన్ని వీళ్ళు, సో మన ఊర్లో ఇన్ని మంచి ఇంగ్రీడియంట్స్ ఉన్నాయా, మనం ఇవన్నీ వదిలేసి ఇంగ్లీష్ మందులు వాడుతున్నాం. ఓకే, దాన్ని వచ్చి క్యారనల్లి. బేసిక్ గా ఇది చెరువు గట్టుకి వెళ్ళినప్పుడు మా ఫ్రెండ్స్ బీప్ మీద కొట్టేవాళ్ళని తెచ్చి, మొలకాయ అంటాం కదా, మొలకాయ, దీంతో ఫ్రెండ్స్ ని కొట్టేవాళ్ళం సార్ ఆడుకునేటప్పుడు. దీని పేరేంటి సార్? అది పత్మండేకాయ చెప్తారు సార్ మా భాషలో. పత్మండేకాయ అండి. ఇవన్నీ నువ్వు రికార్డ్ చేసి షాప్ పెడదాం. ఓ ఇది ఆయిల్ అనమాట. సో హిందీలో ఆయిల్ ఏమంటాం? तेल. सर क्या क्या तेल है इसमें? इसी में नारियल का तेल है और तिल्ली का तेल है, अरंडी का तेल है, राई का है. మాకు అన్ని తేల్ తెలియదు సార్. బాలకృష్ణ గారు చమేలీ కా తేల్ ఆయన ఒకటి తెలుసు. సో 4 ఆయిల్ అండి ఇవి, బట్ పేర్లు అడగండి. రాయి కా తేల్, రాయి మస్టర్డ్ ఆయిల్ అంట. మస్టర్డ్ ఆయిల్. 4 ఆయిల్ అయి ఇదన్నీ వేసి అయిన తర్వాతమే ఇది స్టార్ట్ అవుతుంది. ఓకే, ఇప్పుడు అన్ని ఇంగ్రీడియంట్స్ చేద్దాం సార్ ఫస్ట్. ఇప్పుడే ఫస్ట్ ఇంగ్రీడియంట్. సో మాకు ఇస్తే మేము కూడా. మీరే వేసేయండి సార్. ఒక డ్రమ్ లో ఎన్ని లీటర్ల ఆయిల్ ఉంటుంది సార్? ఇది 500 లీటర్ ఉంది. 500 లీటర్లు ఒకేసారి అన్ని ఒకసారి ఒక్కొక్క ఇంత ఒక ఇదిలో పెడితే కరెక్ట్ మాకు తెలుసు. 12 అవర్స్ మరిగిస్తారు. 12 అవర్స్ పడుతుంది, 12 గంటలు కంటిన్యూ పడుతుంది మొత్తం మరగడానికి. మరిగేసి అది శుద్ధి చేసి బాటిల్ లేవడానికి 2 డేస్ పడుతుంది టైం. ఓకే, మనం ఇందాక బయట డ్రై ఐటమ్స్ అన్ని చూసాం కదండి, మూలికలన్నీ, అవన్నిటిని ఎండబెట్టి బాగా చూర్ణం చేసి ఒక దాంట్లో వేసి దాని నుంచి ఒక పౌడర్ని తయారు చేసి ఆ పౌడర్ని ఇందులో వేస్తారండి. ఎందుకు అంటే మనము డ్రై ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు మనకి అడవి పసుపు ఉందండి, అడవి పసుపు ఏమంటే హల్దీయా, అడవి పసుపు ఉందండి. అడవి పసుపు మనం ఆయిల్లో వేస్తే అది మరిగినా కూడా దాని నుంచి వచ్చే సారం ఏదైతే ఉందో అది ఆయిల్తో మిక్స్ అవ్వదని చెప్పి వీళ్ళు పౌడర్ చేసి వేస్తారు. మరిగించిన తర్వాత మళ్ళీ ఫిల్టర్ చేస్తారు. రైట్, ఫిల్టర్ అవుతుంది. నాకు ఎందుకు చికెన్ మసాలా వేసినట్టుందన్నా కదా, చికెన్ మసాలా వేస్తామంటే మంచి రెసిపీ, బిర్యానీ రెడీ అవుతుంది. సో ఫైన్ సార్. సో నేను మీ ఆయిల్స్ అన్ని అంటే మీ తయారీ విధానం చూసాను, నేను మేకింగ్ అంత బాగుంది. కాబట్టి నాకు దీనికి ఇంకా మంట పెట్టలేదండి, నాకు భయం. యాక్చువల్గా నేను దగ్గర ఉన్నాను, కాలు కాలుతుంది, నేనే వద్దన్నా. విషయం ఏంటంటే సార్, నాకు అన్ని ఇంగ్రీడియంట్స్ చేసి మీరు క్లియర్గా చూపించారు కాబట్టి నేను డెఫినెట్గా ఇది నా వ్యూవర్స్ అందరికీ నేను చెప్తాను పనమని. నాకేంటి, నాకు ఆయిల్ బాటిల్ ఇస్తారా? ఇస్తాంలే సార్. ఓకే, మీరు ఇంత దూరం వచ్చారు కదా, 4-5 బాటిల్ ఇస్తాను సార్. నేను కూడా నాకు మీ రెసిపీ అంతా తెలిసిపోయింది, మీ ఇంగ్రీడియంట్స్ అన్ని నాకు ఏమేమి వాడుతున్నారో నాకు తెలిసిపోయింది. ఫోటోలతో సహా నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి. నేను మా ఊర్లో వెళ్ళి నేను ఒక షాప్ పెడతాను సార్, దానికి ప్రసాద్ వాసి ఆయిల్ అని పెడతాను సార్. వాట్ చెప్పండి సార్. అలా ఇవ్వను సార్. 1 ఇయర్ అవుతుంది సార్. 1 ఇయర్ కాంపన్సేట్ చేస్తే నేను అలా అవ్వదు. ఎందుకు అవ్వదు మాకు తెలియదు, మాకు అన్ని ఐటమ్స్ అని తెలిసిపోయి. మీకేనా రైట్స్ మీ పేరు మీద ఉన్నాయో చెప్పండి. ఇప్పుడు డీటెయిల్స్ అన్ని చూపిస్తాం కదా సార్. వీడియో డిలీట్ చేద్దాం అబ్బా, మనకు రైట్స్ అన్నీ వస్తాయి. నిజమే నాకు అర్థం కావట్లేదు. మన ఊర్లో తీసుకెళ్ళి ఇవన్నీ పెట్టుకుని జేసీ వాసి ప్రసాద్ వాసి ఆయిల్ పెడదాం. మాది అడివే, శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండలం, తెలుసు కాదు సార్. ఇది గోల్డ్ బిస్కెట్లు ఉన్నాయి. ఏం సార్ ఇది?
సార్ మా ఆదివాసి అంటే ఇలా నెలపొళ్ళు ఉంటుంది ఇది అంటే అలా బాటిల్ ఇప్పుడు చూపిస్తాం కదా అదే బాటిల్ దాని మీద ఉంది దాంట్లో ఇలా ప్యాకింగ్ అవుతుంది దాని మీదే వైట్ కలర్ షిప్పింగ్ వస్తుంది ఓకే వైట్ కలర్ షిప్పింగ్ క్యూఆర్ కోడ్ తో ప్యూర్ వస్తుంది క్యూఆర్ కోడ్ తో ఓకే ఇలాంటి ప్యాక్స్ లో వీళ్ళు సేల్ చేసి ప్యాక్ చేసి పంపిస్తున్నారండి దీని క్యూఆర్ కోడ్ వీళ్ళ డీటెయిల్స్ కూడా వస్తాయి సో అదండి మైసూర్ మొత్తం చూసే ప్రాసెస్ లో మేము ఆదివాసీ హెయిర్ ఏంటి ఎలా ఉంటుందని చూడడానికి వచ్చాం బట్ ఈ ఊర్లో ఈ పక్షరాజపురాలో మేము అనుకున్నట్టు ఇది ఒక షాపే కాదండి ఈ ఒక్క ప్లేసే కాదు ఈ చుట్టుపక్కల 4 ఊర్లలో కూడా ఇదే తయారు చేస్తున్నారు సో వీళ్ళు స్పెషల్ ఏంటో వీళ్ళు మనకు చూపించారు నేను చాలా డౌట్గానే వచ్చాను ఇక్కడికి కరెక్టా కాదా మన ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ చాలా ఫ్రాడ్ న్యూస్లు వచ్చాయి కదా సో అట్లానే ఇది యూజ్ అవుదేమో అంట వచ్చా బట్ అక్కడికి వచ్చిన తర్వాత కంప్లీట్గా నా ఒపీనియన్ చేంజ్ అయింది ఎందుకంటే వీళ్ళు వాడే ఐటమ్స్ అన్ని మనకు చూపించారు వాళ్ళు ఎట్లా వేస్తున్నారో చూపించారు మన కోసం ప్రత్యేకంగా పచ్చి కూడా తెప్పించి అక్కడ మనకి ఆల్రెడీ మనం చూసాం వాటిని ఎక్స్ప్లెయిన్ చేశారు సో ఇది ఒరిజినల్ ఆయిల్ అని వీళ్ళు అంటున్నారు కాబట్టి నాకు చూసిన తర్వాత నాకు అర్థమైంది ఎక్కడ ఇది ఒరిజినల్ ఆయిల్ అని సార్ మీరు మా వ్యూయర్స్కి కానీ లేకపోతే మా తెలుగు వాళ్ళకి కానీ మా హైదరాబాద్ వాళ్ళకి కానీ మీరు మా 2 రాష్ట్రాలకి ఏం చెప్తారు సార్ మేము చెప్పింది ఎందుకంటే ఇప్పుడు వచ్చి ఆదివాసీ వాళ్ళు అన్నారు చదివిన వాళ్ళు కాదు సరేనా ఇప్పుడు వచ్చిన పనికి వచ్చిన వేరే వాళ్ళు మా ఆర్డర్స్ అన్నీ బుక్ చేస్తారు సరేనా ఇంకొక మాటలు ఏంటంటే ఆమె ఆన్లైన్ మీద ఉంది 499 599 బై 1 get 1 ఇలా 2-3 బాటిల్ వస్తుంది స్మాల్ బాటిల్ వస్తుంది అలా బాటిల్ ఒరిజినల్ రాదు అది అన్ని కలర్ నీళ్ళు सर मैं व्यूवर्स को क्या बोलना चाहता हूँ सर आपका व्यूवर्स को सर क्या भी आप डाउट लागे तो मेरे बारे में इधर आके लोकेशन पर आके हमारे में कैसा तेल बनाते हैं आप आके डायरेक्ट देख के तेल लेके यूज़ करो 100% 2 बोतल 6 महीने तक लगाने से क्या भी बाल में प्रॉब्लम रहे तो जड़ से बंद हो जाएगा अच्छा बाल रीग्रोथ होएगा सर వీడియో కాల్ కూడా చేయొచ్చు మీకు డౌట్ ఉంటే వీడియో కాల్లో వాళ్ళు ఎలా తయారు చేస్తున్నారో మొత్తం చూపించిన తర్వాత సేల్ చేస్తారు లేదంటే మీరే డైరెక్ట్గా ఇక్కడికి వచ్చి కొనొచ్చు మీకు ఆన్లైన్లో డౌట్స్ ఉంటే వీళ్ళు ఏ ఐటమ్ దేనికి ఎలా యూజ్ అవుతుందో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు సో మనం ఇంకా చాలా మైసూర్ చాలా ఎక్స్ప్లోర్ చేయాలి చాలా ప్లేసెస్ ఉన్నాయి మనకి సో వీళ్ళు కూడా కొన్ని గైడ్ చేశారు మనకి ఏ ప్లేస్కి వెళ్ళాలో సో థ్యాంక్ యూ సో మచ్ ఉమేష్ గారు అండ్ చిన్న సార్ थैंक यू చిన్ను గారు సో నాకు బాటిల్స్ ఇస్తున్నారు మీరు ఇంకా हाँ सर लेके जाओ दिएंगे सर రైట్ థ్యాంక్ యూ थैंक यू